ఓటేస్తానని ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా. ఓటేయకుండా అంటారు, ఒట్టేయకుండా ఓటేను, ఓటేసి ఒట్టేను అని చెప్పేసి చెప్పొచ్చునేమో. మరి గ్రామ పంచాయతీలట పిల్లల మీద, దేవుళ్ళ మీద ప్రమాణాలు ఇమానాలు చేపిస్తారట. నాకే ఓటేస్తాను ఒట్టేయని. ఒట్టు తీసి గట్టు మీద పెట్టి మీకు నచ్చినోనికి ఓటేసుకోండి ఆయన. పిల్లలు దేవుళ్ళ మీద ప్రమాణం చేయించుకుంటున్న పంచాయతీ అభ్యర్థులు కడుపులో తలకాయ పెడుతూ కాళ్ళు మొక్కుతూ అభ్యర్థిస్తారు. రాత్రిపూట జోరుగా మటను, చికెను, లిక్కర్తో దావతులు జరుగుతున్నాయి. వలస ఇప్పుడు అది కాదు, ఈయన పేపరు, ఈయన వెలుగు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ లో మంత్రి. ఈయనే ఒప్పుకుంటున్నాడు రాత్రిపూట మటన్ పోతుంది, మందు పోతుంది, చికెన్ పోతుందని. మందు బంద్ చేయరాదు 10 రోజులు. ఎలక్షన్ అయిపోయినాక మందు బ్లాక్ చేయరి. మీకు మందు అమ్మొద్దు, మందు తాగేటోనికి, మందు తాపేటోనికి ఓటేదంటారు కదా, అదేదో కీ మీ దగ్గర ఉన్నది కదా తాళం. ఎలక్షన్ అయిపోయినాక మందు బంద్ అంటే అయిపోతుంది కదా. దొంగలం మనం. ఎందుకంటే పైసలు మనకు కావాలి, కానీ పత్తిత్తు మాటలు చెప్పాలి పేపర్లలో. అసలు రంగం ఇది. మందు అమ్ముకొని బతురు. ఇప్పుడు 1000 కోట్లు 2000 కోట్లు సంపాదించు. ఇప్పటికే మననే 1000 కోట్లు అన్నారు. ఇంకో వలస ఓటర్లకు వీడియో కాల్స్ ఓటేసి పోవాలని వేడుకోలు. ఇక నాకు కూడా ఫోన్లు కొడుతురా. నిజమే ఇదైతే. నేటితో ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారం. పోలింగ్ కు మిగిలింది 2 రోజులే. రేపు కాక ఎల్లుండు ఎన్నికలే. ఎల్లుండి వరకు మరి మీరు ఫిక్స్ అయిపోరు. ఏం కథ, ఏం నడుస్తుంది, ఏం లెక్కన తేలుద్దాం. సో ఏది ఏమైనా గ్రామ పంచాయతీలో మాత్రం మంచి రంజు మీద నడుస్తున్నాయి. పైసలు ఉండే రాజకీయం. ఇక నేను చెప్పాలంటే పైసలు ఉండే సర్పంచ్ అవుతాడు గ్యారంటీగా. జనం మంచోళ్ళే, చాలా మంచిగా ఎవడెక్కువ పైలితే వానికే ఓటేస్తారు. ఇంకోటి, ఒకవేళ పైసలు రాకపోతే నాకు రాలేదా, మా ఇంట్లో ఇంకో ఓటు ఎక్కువ ఉంది అని ఇంత మంచిగా పద్ధతిగా అడిగి మరి డబ్బులు తీసుకుంటారు. గ్రామం ఎటువైనా పర్లేదు, గ్రామ పంచాయతీలో డెవలప్మెంట్ అక్కర్లేదు, ఒక అభివృద్ధి పని అవసరం, ఏది అవసరం లేదు. మాకు ఓట్ల నాడు ఎన్ని పైసలు ఇస్తానో నీకు ఓటేస్తాం. ఒకవేళ నువ్వు మంచోని అయి ఉండి నీ గ్రామం పైన ప్రేమ ఉండి నువ్వు డెవలప్మెంట్ చేద్దాం, ఇగో ప్రజల పైసలు ప్రజలకే ఖర్చు పెడదాం నువ్వు అనుకుంటావు కదా, నీకు గాడిద గుట్టిస్తారు. నువ్వు ఒకవేళ 1 కోటి రూపాయలు వంచు, నువ్వు పనికి మాల దరిద్రం అయినా సరే నువ్వు గెలుస్తావు. సో ఇది గ్రామ పంచాయతీలో ఓపెన్ గా సర్పంచ్ ఫర్ సేల్ నడుస్తుంది. ఎవడు ఎక్కువ పైసలు పెడితే వాడే ఏకగ్రీవం. ఎవడు పెడతాడు? అధికార పార్టీ తరపున ఎక్కువ పైసలు పెడతాడు. ఎందుకంటే అధికారంలో వాడే ఉండు, రేపు పెట్టిన పైసలు మనకు వస్తాయని ఏకగ్రీవం 1000 మంది అయ్యారు. ఇప్పుడు 800 మంది దాటిరు. రేపు 3వ విడత వస్తుంది, దాదాపుగా 1000 మంది దాటిపోతారు ఏకగ్రీవం. అది పైసల బేరం. అదంతా కాంగ్రెస్ పార్టీలు అని చెప్తారు రేపు. ఇప్పుడు రేపు ఈ మిగిలిన 11,000 చిల్లర గ్రామ పంచాయతీలలో కూడా రేపు ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్న గెలుస్తారని ఇప్పుడు వీళ్ళు నడిపిస్తారు. ఎందుకంటే 6 కోట్ల రూపాయలనే పెడతాను అడుగు. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ మంత్రులు అంతా వాళ్ళే లేరు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే, అరే సన్నాసి, నువ్వు నీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సర్పంచ్ గెలిచినా నీకు బొచ్చు కూడా వీకారు. ఎందుకంటే మీ ఎమ్మెల్యేలో బొచ్చు కూడా వీక్తలేవు. నువ్వు మీరు వీకేది తొక్క. అలా వీకడానికి ఏం లేదు కదా. ఎమ్మెల్యేలో లేఖ రాసి మాకు నిధులు వస్తున్నాయని చెప్తారు. ఇంకా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మన ఓపెన్ గా ప్రజాపాలన విజయోత్సవాల్లో మాట్లాడుతూ మా పరువు పోతుంది, మా ఇజ్జత్ పోతుంది, నీకు దండం పెడతారు రేవంత్ రెడ్డి, 4 రూపాయలు నిధులు ఇవ్వమైనా అడుక్కదినంత కడుకు వచ్చింది పరిస్థితి ఎమ్మెల్యేలకు. మీరు ఆఫ్టర్ ఆల్ సర్పంచులు, మీకు నిధులు వస్తాయి, మీరు డెవలప్మెంట్ చేస్తారు, మేము చూస్తాం. నువ్వు పెట్టిన కోచి నీ ఊళ్ళో పెట్టదిపర పోసినట్టే. నువ్వు బొచ్చు కూడా సంపాలి 1 కోటి రూపాయలు. ఏంటంటే పదవి మీద సోకుతో రావాలి, కానీ వాడు సర్పంచ్గా నిలబడ్డ పెట్టిన పైసలు వాడు సంపాదలేడు, గ్యారెంటీ ఇస్తా. లేదంటే బాండ్ పేపర్ తీసుకొచ్చుకొని రాసిస్తా నేను. ముఖ్యమంత్రి సొంత గ్రామంలో డెవలప్మెంట్ లేదు, ఆయన మీ ఊర్లో ఏముంటది? అది మన అన్న చరిత్ర. ఎక్కువ మాటతో నన్ను కోసుకొని రా. ఏం చేస్తారా మీరు? నన్ను ఏం మిక్తారు? కోసుకుతింటారా? సంపుతారా మమ్మల్ని ఏమన్నా అని రేపు ప్లేట్ తిప్పుతారు. దానికోసం వెయిట్ చేయరు అంతే. ఇక పల్లె ఓటర్లు అంట 1,66,00,000 మంది అట. పంచాయతీ పోర్లో మహిళా ఓటర్లే పైచేయి. అందుకే ఇందిరామ్మ చీర తెచ్చుకొని ఓటేరు తల్లి. ఇందిరామ్మ చీర తెచ్చుకొని ఓటేరు. పురుషుల కంటే 3.70 లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయట.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1.12 లక్షల పోలింగ్ స్టేషన్లు అంట. పోలింగ్ స్టేషన్లు ఓటర్ల వివరాలను వెల్లడించిన ఎస్ఈసి అట. తొలి విడత ఎన్నికలకు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపో మాపో ఎన్నికలు జరుగుతాయి. రేపు కాక ఎల్లుండి 11వ తారీఖు నాడు నాకు తెలిసి పొద్దుగాల 8 గంటల నుంచి పోలింగ్ ఉంటుండొచ్చు, లేదంటే 7 నుంచే ఉంటుందేమో. ఆ పోలింగ్ వివరాలు రేపు వస్తాయేమో నాకు తెలిసి. సో మహిళల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మహిళలకు అమ్మా నీకు థమ్స్అప్ ఇస్తాం, నీకు షీర్ ఇస్తాము, ఇవాళ చికెను మటన్ చెరో కిలో వస్తుంది, ఓట్ల నాడు 2000 వస్తాయండి. సో నీకు డెవలప్మెంట్ వద్దు, ఊరు వద్దు, ప్రజలు వద్దు, ఏదొద్దు, నీకు 2000 రూపాయలు ఓ క్వార్టర్ సీసా, ఓ థమ్స్అప్, లేదంటే ఓ చీర, ఓ చికెను, ఓ మటన్ ఇంతవరకు తీసుకొని ఓటేరి. ఇక మళ్ళీ 5 ఏళ్ళకి ఆరు ముఖం చూడదు. ఎందుకంటే వాడే గెలుస్తాడు ఇప్పుడు సర్పంచ్ అట. గైన్ని పెడతాడే గెలుస్తుంది. ఇప్పుడు ప్రజలలో ఉంటాడు, ప్రజల కోసం పనిచేస్తున్న పైన మనకు మన్ను కూడా లేదు. పైసా పైసా ఫేక్ తమాషా దేకన్నట్టు నడుస్తుంది. అది ముచ్చట. మీరు డిసైడ్ చేయరు. లంగల్ని దొంగల్ని గెలిపిర్రి, ఆ లంగల్ దొంగలే పైసలు పెడుతురు మాటి, మరి ఆలే గెలుస్తాడు కొడతాను. ఇక గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ అని చెప్తారు రేపు రేవంత్ అన్న చెప్పి. నా ప్రజా పరిపాలన ప్రజల మద్దతు ఫుల్గా ఉందంటారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటేయాలన్నా కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిందే అట. మల్లాపూరు, సెంచుపేట, ఇది ఈ చెంచు గ్రామాలలో, తాండాలలో, అడవులలో, మేజర్గా ఆదిలాబాద్ సైడ్ మరి కిలోమీటర్లు నడిచి మరి పోయి ఓటేయాల్సిన పరిస్థితి ఉందంట. అది వాస్తవమే. ఈడో 4 ఇళ్ళు, ఆడో 4 ఇళ్ళు అన్ని కలిసి ఒక గ్రామ పంచాయతీ కింద పెడతారు. పెట్టినప్పుడు పాపం వాళ్ళు దూరం పోయి ఓటేయాలంట.